Ma'am, Yes? washroom. Okay, go. వెళ్ళి మాట్లాడరా బాబా మాట్లాడు గట్టి పిలివేమా మాట్లాడసి మాట్లాడి బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్ మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్, నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. గీతా సంగీత సంత. సంత. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంత. సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల లోపల. ఓరి అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరెంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. వెళ్ళిపే నీ అబ్బా. దీనమ్మా, ఏంటి నన్ను ఇయ్యాలి కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేట అవ్వలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చని తినేశాను. మీ తచ్చలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు, కోపడకూడదు. కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్, ఏట్రా? చెప్పింది మనసులో ఎట్టుకోకు, త్వరలో ముసలోడు అయిపోతావు. అట్టేనా? ఆ, ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. నువ్వు నోటికేదొస్తా అదే చెప్పాలరా ఆసి. అందుకేరే ఇది. ఏటి మూమెంట్? ఇది ప్రేమ పుస్తకం, ఇది తెల్లకాయతాం. ఇటుతో ఏం చేస్తావరా? దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు నింపు. ప్రేమ అంటే ఓ లైలా మజ్నులా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికి చేస్తుందంటే ఈడే మొగాడ ఏంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాగితం ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా రాసి. చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లెక్క,
తెలిస్తే ఇంకో లక్క. ఎందుకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు, నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏ ఏం చేస్తున్నావు? నాకే తెలియదు, రాసిగాడు ఇమ్మన్నాడు. టెన్షన్ ఉందరు తాలింపు. దేనికి? బేవం లెటర్ చదివి ఉంటదంటావా? ఉంటదిలే. ఇంతకీ వస్తుందా రాదా? ఈ బసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయనంగా రుచి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఒరేయ్ బేబు ముద్దయిందిరా. అయ్యా ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చేస్తామని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా. పిలుస్తుంది, ఎల్లా నీ ఎల్లా. ఒరేయ్ ఎల్రా. ఒరేయ్ పిలుస్తుంది బేబమ్మ, ఎల్రా. బయట సత్తు నువ్వు రారా. అలా సైడ్ చేసేస్తే అందరు వెళ్ళకూడదురా, నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. అందరూ సిద్ధంగా ఉండండి. కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మొన్న పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. రే తాలింపు, మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. చించుకొని అచ్చరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తాను ఈ పూట. సరే చెప్తున్నాను చూడు. నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. చేసేస్తాను. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా? బాగుందంటావు ఇది. ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడానికి కాదులే, నవ్వించడానికే. ఈ కాగితంలో రాసిన అక్షరాలు ఆల్వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మా ఆదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మా ఇష్టమా అంటే? అంటే డాక్టర్ రాత్రి నుంచి చలిజ్వరంతో వణికెత్తున్నాడండి. దీనిని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినదట, మీ బాబు గోలెట్టేస్తున్నాడు. ఒరే బేబు నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏం చెప్పకుండా ముద్దెట్టి సెల్పిందిరా. ముద్దే అది కూడా అదో మాదిరి ముద్దురా. ఒరేయ్ నువ్వు నోరు తెరిసి చెప్తే బేవు నోరు మూసి చెప్పినట్టుందిరా నువ్వంటే ఇట్టవని. నేను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? మ్వా. బేబమ్మని చూసి 3 రోజులు అయిపోయింది. ఈ సొక్క బానే ఉంటుంది కదా. రే దాసు నువ్వు ఇక్కడ రా. ఇదిగో, ఈ నోట్ చూసి నాన్న నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రా? నేను వస్తాను. నువ్వెందుకు రా మీటింగ్? ప్లీజ్ నాన్న, నేను వస్తాను అంతే. సరే పద. వెళ్ళండి వెళ్ళండి రోయ్, మీ కోంపల కోసం ఇది ఆఖరి మీటింగ్. వెళ్ళండి. వీడి గో రోజునే కూర